అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అని కాదు. కొంచెం నా అనలైజ్ డిఫరెంట్‌గా ఇవ్వాలన్న పాయింట్‌తో ఒక రోజు లేట్ అవుతది. రానున్న రోజుల్లో నేను పర్ఫెక్ట్‌గా అదే రోజు మీకు వీడియో అనలైజ్ ఇచ్చే అవకాశాన్ని చేసి చూపిస్తాను. ఇంక వీడియోలోకెళ్దాం. తెలంగాణ జర్నలిస్టులు కాదండోయ్! కొంతమంది జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఎలాగన్నా అవినీతి పరుడు అని నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే నేను సూర్యుడిని, వీరుడిని, గుట్టగాడిని అని మన తెలుగు వెలుగు మన తొలి వెలుగు అని వీడియో చేస్తున్న ఒక వ్యక్తి, ఒక జర్నలిస్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని అవినీతిగా ఎలా చూపించాలి అని ఆలోచిస్తే, పవన్ కళ్యాణ్ గారు ఆస్తులన్నీ చెక్ చేసుకుంటూ పోతే, శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా జనవాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు 2014లో 15వ తారీఖున ఐ థింక్ 5th మంత్ అనుకుంటా. 10.6 ఎకరాల భూమిని కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు అశ్వత్థామ అతః కుంజర మహాభారత యుద్ధంలోని ద్రోణుడిని చంపడానికి లేకపోతే నిశ్శేషుణ్ణి చేయడానికి వాడే డైలాగ్. అలాగా ఈ జర్నలిస్టు సగం నిజాన్ని తీసుకొచ్చి, సగం నిజాన్ని దాచి, దాన్ని ప్రదర్శించి పవన్ కళ్యాణ్ ఒక అవినీతిపరుడు, కబ్జాదారుడు అని నిరూపించే ప్రయత్నం చేశాడు. అదేమిటంటే, పవన్ కళ్యాణ్ గారిది అక్కడ 706 సర్వే ప్రకారం అక్కడ భూమి ఉంటే, అక్కడ ఏంటంటారు దాన్ని, కోడిగట్టు చెరువు అట. ఆ చెరువు ఉంది. ఆ చెరువుని కబ్జా చేసేసి, మూసేసేసి దాని మీద కట్టేశాడు. ఇది ఈయన గారు చెప్పింది 10.6 ఎకరాలకి 500 కోట్లు జరిగిందంట. ఇది మొహం మండ. ఈ ల్యాండ్ని మొత్తం ఆయన 8 మంది దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది. ఒకవేళ ఇది నిజంగా అనుకుంటే ఆ 8 మంది కూడా లైన్లోకి రావాలి కదా. పాయింట్ నెంబర్ 1. ఇంకా పాయింట్ నెంబర్ 2 డైరెక్ట్గా వచ్చేస్తే, తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం 13-17 ఫసల్లో చాప్టర్ 6లో అందులోని సిక్కాం భూములు, పట్టాదారు భూములు అని భూములు ఉంటాయి. ఈ పట్టాదారు భూముల్లోని గవర్నమెంట్ పట్టాదారు భూములు, ప్రైవేట్ పట్టాదారు భూములు అని ఉంటాయి. గవర్నమెంట్ పట్టాదారు భూములను ఆక్రమించి చేస్తే అది కబ్జా కింద ఇస్తుంది. ఇది ప్రైవేట్ పట్టాదారు భూమి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నారు. దాని 2019 ఎలక్షన్ అఫిడవిట్లో, 2024 ఎలక్షన్ అఫిడవిట్లో కూడా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఏమైనా సమస్యలు వస్తే అప్పుడే రావాలి. అంతేకాదు, ఈ 706లో ఉన్నటువంటి భూములను పవన్ కళ్యాణ్ గారు ఒక సబ్ డివిజన్స్గా చేసుకుంటూ 706-1లో 3 ఎకరాలు, 706-A1లో 1-2లో 10 క్వింటాళ్ళు, 706-A1లో 3 ఎకరాలు, 706-E1లో 3 ఎకరాలు, ఇలాగ డివైడ్ చేసుకుని సబ్ డివిజన్స్గా పెట్టుకున్నట్టు జరిగింది. ఇప్పుడు
ఎఫ్టీఎల్ రూల్స్ ప్రకారం కానీ తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం ప్రకారం కానీ ప్రైవేటు పట్టాదారు భూమిని కొనుగోలు చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. అయితేనే అక్కడ ఉన్న ఒకే ఒక్క రూల్ ఏంటంటే రియల్ ఎస్టేటు భూములు, ఇల్లులు ఇలాంటివి కట్టకూడదు. అంటే భవనాలు కట్టకూడదు. దానిని వ్యవసాయానికి వాడాలి. పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయం అంటే ఎంత మక్కువో అందరికీ తెలుసు. మనం వీడియోలు కూడా చూసాము. అలాగే ఒక ప్రకృతి వ్యవసాయ వ్యక్తిని తీసుకొచ్చి దానిలో ఎలాంటి మనం చేయొచ్చు అనే దాని మీద కూడా అదే ల్యాండ్ మీద, అదే అగ్రికల్చరల్ ల్యాండ్ మీద పవన్ కళ్యాణ్ గారు మనకు వీడియోస్ చేసి చూపించడం జరిగింది. అలాగే గోమాతల్ని గట్టా చూపించడం జరిగింది. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఆయనకి ఇష్టమైన వ్యవసాయాన్ని ఆయన చేసుకుంటున్నారు. ఎలా అంటే ఇది డ్రై భూమి కింద వస్తుంది అన్నమాట. వాటర్ ఎండిపోయి డ్రై భూమి కింద వస్తుంది. దాంట్లో ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు, గోమాతల్ని చూసుకుంటున్నారు. అది ఇంకా వీడు మన జర్నలిస్ట్ తొలి వెలుగు రఘు అనుకుంటా, అతనికి ఇప్పటికీ కవరింగ్ డ్రైవ్ల కోసం ఇంకొక 2 వీడియోలు చేశాడు. ఇంక నేను ఎవడో పట్టించుకోడు. ఎందుకంటే తెలంగాణ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అసలు ఆ భూమి ఏమిటి, ఆ భూమిలో వ్యవసాయం చేయాలన్న రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేది సుస్పష్టంగా ప్రజలందరికీ అర్థమైపోయింది. నీకు సిగ్గు శరం ఉండాలి. ఆంధ్రప్రదేశ్లోని నువ్వు చేయి చాచి పెట్టుకున్న పార్టీకి అనుబంధుడైన జగన్ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ ఇస్తారు టీడీపీ నుంచి ప్యాకేజీ తీసుకున్నాడని 12 ఏళ్ళ నుంచి వద్దులే వాగుతుంటే ఇప్పటికీ నిరూపించలేకపోయారు ఆధారాలతో. నువ్వు దొంగ సాక్ష్యాలు వేసుకుని వచ్చేసి తెలంగాణ సమాజాన్ని లోని పవన్ కళ్యాణ్ మీద విషం పెట్టేద్దారంటే ఎట్లా కుదురుద్ది? పైగా ఆ హైడ్రాకు సంబంధించిన అధికారి పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశాడంటే కాకినాడ ఎంపీ సీటు 2029లో అడుగుతున్నాడు. అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళిద్దరికి రాజకీయపరమైన స్నేహం ఉంది కాబట్టి దీని మీద రంగనాథ్ గారు ఎటువంటి టచింగ్ చేయరండి. బుద్ధి జ్ఞానం ఉందా? 2024లో కాకినాడకు సంబంధించి తంగళ్ళ ఉదయ్ శ్రీనుక్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది ఎంపీగా. ఆయన చాలా బాగా పనిచేస్తున్నాడు, ప్రజల్లో ఉంటున్నాడు. అలాంటి వ్యక్తిని రెండోసారి గెలిపించుకోవాలనుకుంటాడు కానీ ఎవరినో తెలంగాణ వ్యక్తిని మీకు ఇలాగ ఇవ్వాలి. ఎవరినో తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి కాకినాడలో ఎంపీ చేయాల్సినంత దుస్థితి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కానీ లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ అభివృద్ధి మీద చేశారు. తంగళ్ళ ఉదయ్ శ్రీని గారు కాకపోతే ఇంకొక వ్యక్తిని పెట్టుకొని చేసుకుంటాం. ఇంకా ఫైనల్గా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు రంగనాథ్ గారి మీద నీకు బలం లేదు, నమ్మకం లేదు కాబట్టి డైరెక్ట్గా తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళి వెళ్ళగలవా? నిరూపించగలవా పవన్ కళ్యాణ్ గారి మీద? ఆ అవకాశం కూడా లేదు. ఎందుకు చెప్తాను చూడండి. తండు చంద్రయ్య వెర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ సంబంధించి ఈ సికాం భూములు కాదు అని అప్పటి గవర్నమెంట్ నిరూపించి ఎలాగైనా ఆ భూముల్ని గవర్నమెంట్ భూములుగా తీసుకోవాలని ప్రయత్నిస్తే అదంతా రాంగ్ అని తేలి తిరిగి ఈ తండు చంద్రయ్యకే ప్రభుత్వం పరిహారం కట్టాల్సి వచ్చింది. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయకూడదు? ట్రై చేయి. ఎలాగ పరిహారం కట్టేది నువ్వే కదా. ఇది వీళ్ళ గోల, జర్నలిస్టుల బాధ,
దీనికి ఇంతకు మించి ఇంకొక నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. అసలు వీళ్ళు ఎందుకు ఇలా కొట్టుకుపోతున్నారు? కారణం ఏంటి? ఇప్పుడు సడన్‌గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని అడ్డు పెట్టుకొని, పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన వ్యక్తిత్వాన్ని హననం చేసి, పవన్ కళ్యాణ్ గారిని ఒక తెలంగాణ ద్రోహిగా చూపించి, పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణ ప్రజలకి ఒక విషం కల్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నేను ముందుగా చెప్పినట్టే ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.